అమ్మయ్యా, ఈ రోజుతో పీడ విరగడైపోతుంది. ఏమండి వచ్చేసారా? రండి కూర్చొని వడ్డిస్తా. తీసుకోండి. ఏమైందండి? పప్పు బాగుంది లక్ష్మి. నిన్నొకటి అడగనా? అడగండి. నువ్వు ఇంట్లో హ్యాపీగానే ఉన్నావా? ఉన్నాను. నా వల్ల ఏం ఇబ్బంది లేదు కదా? ఏం లేదు. ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? అయితే అంతా ఓకే కదా? అయ్యో, అంతా ఓకే. ఏమైందండి? మరెందుకు లక్ష్మి అన్నంలో విషయం కలిపావు? అమ్మయ్యా, ఈ రోజుతో పీడ విరగడైపోతుంది. డబ్బు కోసమని ఆ ఎర్రి బగలుడికి నన్ను ఇచ్చి నా జీవితం నాశనం చేశారు. సరే సరే వెళ్ళు. నాకంతా తెలుసు లక్ష్మి. ఉదయం నేను ఫోన్లో విన్నా. ఏమండి, మీరు రావచ్చు, పర్లేదు. అయినా నాలాంటి ఎర్రిబాబులంతో ఎవరు సంసారం చెయ్యరులే లక్ష్మి. లక్ష్మి ఒక్కసారి పట్టుకో. ఆ ఆస్తి పేపర్లు నీ పేరు మీదే రాసిన. నా చావుకి ఎవరు కారణం కావద్దని నేనే లెటర్ రాసుకున్నా లక్ష్మి. చివరిగా నాదొక కోరిక. నాకు అమ్మ గోరుముద్ద ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు ఒక్కసారి కలిపి పెడతావు? మీకు పర్లేదంటేనండి. తోగిరావంటే మెళ్ళో పూల మాలే రాలి రాలే దండ విడిచి ఆ పువ్వు